మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని యోగా గురు సిద్ధిరాములు అన్నారు. శరీరమంతా మట్టి పూసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన స్వేద గ్రంథులు తెరుచుకొని మాలిన్యమంతా బయటకు వెళ్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కపిల గోశాల ఆవరణలో సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు సిద్ధిరాములు పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలో ఇంట్లో పెద్దవారు చౌడు మట్టి ఆవు పేడతో స్నానం చేయించేవారని గుర్తు చేసుకున్నారు. మట్టిలో సాధారణంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, వాటితో పాటు 59 రకాల మూలికల చూర్ణం ఇందులో ఉంటుందన్నారు. నెలకు ఒకసారి ఈ మట్టితో స్నానం చేస్తే శరీరం చల్లబడమే కాకుండా తలనొప్పి, రక్తపోటు, చర్మ వ్యాధుల నివారణకు పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన యోగా గురువు మనోహర్, ప్రభుదాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ యోగాభివందనములు. ఇక్కడ సిద్దిపేటలో మట్టి స్నానము చేయడానికి ఇందూరు నుంచి రావడం జరిగింది. ఇక్కడ యోగా మిత్రులు, యోగాభిమానులు, యోగా శిష్యులు వాళ్ళు ఆహ్వానం చేయడం వల్ల వచ్చినాము. తర్వాత వాళ్ళకి లాభం కలిగింది కాబట్టి రెండు గురు అంటే రావడం జరిగింది. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఈ విధంగా చేస్తున్నాము. నిజానికి ఈ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాంట్లో యోగా మార్గం అనేది చాలా ముఖ్యమైనదని ప్రపంచం అంతా గుర్తించిన విషయం మీకు తెలిసే. దానిలో ఒక భాగమైనటువంటి మట్టి స్నానం ఏదైతే ఉందో, ఈ మట్టి లోపల కేవలం మట్టి అనే కాకుండా మట్టి లోపల ఒక 50 రకాల మూలికల చూర్ణాలు కలిపి ఈ శరీరానికి పట్టించిన తర్వాత అంతరంగ సూక్ష్మక్రియ యోగా చేయించాం, ప్రతి పార్ట్కి సంబంధించింది. దానివల్ల ఆ లోపల కదలికలు అవుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైతే రోగ లక్షణాలు అవి బహిర్గతం అవుతున్నాయి మలమూత్రాల ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, చెమట ద్వారా ఈ దూరం అయిపోతాయి. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈ ఆరోగ్యం స్థితి ఎంత పెరిగింది, అనారోగ్యం ఎంత తగ్గిందని స్వయంగా వాళ్ళకు ఏర్పడుతుంది. దానిలో డాండ్రాప్ కావచ్చు, చుండ్రు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, నరాల బలహీనత కావచ్చు, తర్వాత కండరాల నిస్సత్వం కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల లాభాలు దీనివల్ల కలుగుతున్నాయని వారు వచ్చి సాధన చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ మడ్ బాత్ నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా అనుభూతి పొందుతున్నాను. నాకు ఒకేసారి కొన్ని లక్షల ఆక్యుప్రెషర్ ఏ విధంగా ఉంటుందో అంత కన్నా ఎక్కువ అనుభూతి పొందుతున్నాను. నేను మసాజ్ చేయించుకుంటాను కదా, బాడీ మసాజ్, అది ఒకేసారి ఒక 5 రోజులు మసాజ్ చేసుకుంటే ఏ స్థితిలో ఉంటానో అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందుతున్నాను. ఇది మట్టి బాతులో చాలా ఆనందం ఉంది. దీన్ని అనుభవిస్తే కానీ ఈ ఆనందాన్ని మనం పొందలేము. ప్రతి ఒక్కరు సొంతంగా ఇది అనుభవించాల్సిందే. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. మడ్ బాత్ అరేంజ్ చేసిన మా గురువుల గారికి, మా యొక్క అసోసియేషన్ వివేకానంద సొసైటీకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.